సంవత్సరాల కాలంలో చాలా రకాలుగా మనం ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాం. పాండమిక్ సిచ్యువేషన్ వల్ల చేయలేకపోయారు. అయితే ఈ సంవత్సరం ఫోటోఫీనా ఎడిట్ పాయింట్ వారు ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఒక ఫోటోగ్రఫీ రంగానికి ఒక నూతన వరకు తీసుకురావాలని చెప్పేసి జనవరి 3, 4, 5 తారీఖున చేస్తున్న ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫోటో ఎగ్జిబిషన్స్ ప్రతి ఒక్కరు విచ్చేసి ఫోటోగ్రఫీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ని చూపెట్టడానికి ఆల్రెడీ ఎడిట్ పాయింట్ వారు ముందున్నారండి. అవన్నీ కూడా వర్క్షాప్స్ కానీ జరగలేదు. మరి 2 సంవత్సరాల తర్వాత మనకి నూతన వెలువరిలో అంటే చాలా రకాల ప్రొడక్ట్స్ కూడా మనకు మేక్ ఇన్ ఇండియా రూపంలో మనకు వచ్చాయి. చాలా ప్రొడక్ట్స్ ఇండియాలో రెడీ అవుతున్నాయి. మనకు సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి ఏదైనా సరే మరి వాటన్నింటినీ కూడా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడానికి ఈసారి మనం వైజాగ్ కన్వెన్షన్ మధురవాడ వి కన్వెన్షన్లో మనం ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నాం. ప్రతిసారి మనకి దాదాపు 70 నుంచి 80 స్టాల్స్ వరకు మాత్రమే మనకి వైజాగ్ నగరానికి వచ్చేది. కానీ ఈసారి రికార్డు స్థాయిలో 150 స్టాల్స్ కూడా మన హైదరాబాద్ మహానగరానికి రాబోతున్నాయి. సో ఇదంతా కూడా మనకి వైజాగ్ అసోసియేషన్ ఫస్ట్ నుంచి కూడా మంచి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజధానిగా ప్రకటించిన విశాఖలో ముంబై తర్వాత పెద్ద ఎత్తున అంతర్జాతీయ ఫోటో ట్రేడ్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. జనవరి 3 నుంచి 5 వరకు జరిగే ఎగ్జిబిషన్లో దాదాపు 200 కంపెనీలు పాల్గొనే తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో కెమెరా కానీ వీడియో కానీ సంబంధించిన ఫోటోగ్రఫీకి సంబంధించిన అంత సామగ్రి కూడా ఇక్కడ నాణ్యమైన అత్యంత క్వాలిటీతో కూడిన రీజనబుల్ రేట్స్కి లభ్యం కానుంది. మరి ప్రతి ఏటా కూడా ప్రత్యేకంగా ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా మరి కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత అత్యంత పెద్ద ఎత్తున ఈ ఎక్స్పో జరుగుతుంది. మరి అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఈ ఎక్స్పోలో ప్రతి ఏటా మనం కూడా భాగస్వాములు కావుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ ఎక్స్పోని విజయవంతం చేయాలని మనం వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.